ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు, పెద్ది సినిమాకి సంబంధించి ఎన్ని రకాల ట్రోల్స్ చేశారో, ఎన్ని రకాల మాట్లాడినారో మనం వింటానే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అయినా కూడా సినిమాని మాత్రం ప్రేక్షకులు వాళ్ళ భుజాల మీద పెట్టుకుని వాళ్ళ ఎమోషన్స్తో సినిమాని తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికి 9వ రోజు సినిమా రిలీజ్ అయ్యి 366 కోట్లు, దాదాపు 400 కోట్ల దగ్గరలో ఉన్నట్టు అని మనం చెప్పాలి. ఇంకా వీకెండ్స్ శనివారం ఆదివారం వచ్చినాయి. ఇంకా అసలు ఇప్పటికే ఆంధ్ర కావచ్చు, నార్త్ ఇండియాలో ఈ సినిమాకి సంబంధించి ఆదరణ, స్క్రీన్స్, ఇంకా ఇవన్నీ కూడా ఆక్యుపెన్సీ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏమనాలి? ఎవరైతే ఇష్టానుసారం ఈ సినిమా మీద నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ రివ్యూలు ఇచ్చారో వాళ్ళందరి మాటలు, వాళ్ళందరి రివ్యూలు తప్పు అనే విధంగా ప్రేక్షకులు ఇస్తున్నటువంటి ఎంత గొప్ప అప్లాజే ఈ సినిమాకి నిదర్శనంగా మనం చెప్పచ్చు. వాళ్ళు ఇచ్చేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం తప్ప సగటు ప్రేక్షకుడు అభిప్రాయం కాదు అనేది పెద్ది మరోసారి ఎవరైతే విమర్శకులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ రివ్యూల్ని తిప్పికొడుతూ విజయాన్ని దూసుకు వెళుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి బ్రేక్ ఈవెన్ కూడా అందుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. బడ్జెట్ ఎంతైతే అనుకున్నారో దానికి మించి ఇప్పటికే కలెక్షన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి థియేటర్కి వచ్చేటువంటి ప్రతి అభిమానులు రిపీటెడ్గా వస్తున్నారు, ఫ్యామిలీస్ పెరుగుతున్నారు, చిన్నపిల్లలు కూడా వస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా థియేటర్కి వచ్చి అటు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. సో ఏదేమైనా సరే మాట్లాడిన ప్రతి ఒక్కడికి కూడా పెద్ది సినిమా కలెక్షన్లతోనే సమాధానం చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడతారేమో, కానీ ఈ సినిమాకి మాత్రం ప్రేక్షకుడు మాట్లాడుతున్నాడు. ఈ సినిమాని ఎలా తగ్గించాలనిపించిందిరా, ఎదవల్లారా అని చెప్పి ప్రేక్షకుడు తిడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా నెగిటివ్గా ట్రోల్ చేసినా, ఎవరైనా నెగిటివ్గా ఇంకా తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేసినా ప్రేక్షకుడు నోటి నుంచే అసలు ఈ పర్ఫార్మెన్స్ని, ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమాని, ఇంత హుందాగా తీసినటువంటి సినిమాని ఇంకా ఎక్కడో ఒకటి ఏదో ఒకటి ఎదకాలి, ఏదో ఒకటి ఈ సినిమాని బ్యాడ్ చేయాలనేటువంటిది చేస్తారేంట్రా అని చెప్పి మహిళల నుంచి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా తిడుతూ వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనా ఇంకా చూద్దాం, 400 కోట్లు దాటింది అంటే ఇంకా అసలు ఆ సినిమాని ఎవడు ఆపలేడు అనేది చాలా క్లియర్గా మనకైతే అర్థమవుతుంది.